బ్రేకింగ్ న్యూస్ హన్మకొండ జిల్లాలో అభ్యర్థుల వింత ప్రచారం ఓటర్స్ను ఆకర్షిస్తూ ఉంది. అయితే కమలాపురంలోని నేరేలలో ఎక్కువగా కోతుల బెడద అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంది. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా అభ్యర్థులు అక్కడ ఇద్దరు ఉన్నారు. వారిద్దరూ కూడా కోతుల బెడదగా తప్పించేందుకు గాను ఓటర్లతో వింత ప్రచారంతో ఓటర్స్ను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిరువురు కూడా ఎలుగుబంటి అలాగే చింపాంజీ వేషధారులతో గ్రామంలో వింత ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. గెలిపిస్తే కోతుల సమస్య తీరుస్తామంటూ కూడా వాళ్ళు హామీ ఇస్తున్నారు. నిన్నటి నుండి తమ అనుచరులకు ఎలుగుబంటి చింపాంజీ వేషధారణ వేసి ప్రచారంలో సర్పంచ్ అభ్యర్థులు శ్రీరామ్ నాగలక్ష్మి పాల్గొంటూ ఉన్నారు. గ్రామంలో 1537 మంది ఓటర్లు ఉన్నారు. 11న పోలింగ్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఓటర్స్ ను ఆకట్టుకునేందుకు వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు కమలాపూర్ మండలం నేరెల అభ్యర్థులు. అయితే గ్రామానికి ప్రధాన సమస్యగా కోతుల బెడద ఉంది. వాటిని తరిమేందుకు ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులు వింత ప్రయోగం చేశారు. ఎలుగుబంటి చింపాంజీ వేషధారణలు వేసుకుని గ్రామంలో ప్రచారం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. ప్రచారంలో పదనిసలు పడుతూ ఉన్నారు ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులు కూడా శ్రీరామ్ ఇంకా నాగలక్ష్మి. మా ఓటును అమ్మేదే లేదు అంటూ కూడా పలువురు ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రచారంలో వీళ్ళు వింతగా వినూత్నంగా పాల్గొంటూ ఉన్నారు. తమకు ఓటు వేస్తే గ్రామంలో ఉన్న కోతులను తరిమేస్తామంటూ ఇప్పటికే ఎలుగుబంటి అలాగే చింపాంజీ వేషధారణలతోటి శ్రీరామ్ ఇంకా నాగలక్ష్మి ఓటర్స్ ను ఆకట్టుకునే దిశగా తమ ప్రయత్నాలు తాము చేస్తూ ఉన్నారు. ఇంకోవైపు మనం గమనించినట్లయితే మా ఓటుని అమ్మేదే లేదు, కోతులని తారిమి కొట్టండి, ఆ తర్వాత ఓటు అడగండి అంటూ కూడా అక్కడ ఉన్న స్థానిక యువకులు ఒక ఫ్లెక్సీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫ్లెక్సీ మీద ఉన్న డీటెయిల్స్ కూడా మనం గమనించవచ్చు. మా ఓటును అమ్మేదే లేదు, కోతులను తరిమి ఓట్లు అడిగేందుకు రండి, ప్రలోభాలకు లొంగి ప్రజాస్వామ్యం కూని చేయొద్దు, వజ్రాయుధం లాంటి ఓటుతో గ్రామాభివృద్ధి బాటలు వేద్దాం, ఊరంతా దాడుల్లో గాయాలైన బాధితులదే పత్తి వరి మిరప పంటల కోతుల చేతుల్లో నష్టానికి గురయ్యారు. రేగొండ మండల కేంద్రమైన మా గ్రామంలో పెద్దసార్లు పెద్ద లీడర్లు తిరుగుతున్నా మా గోడును పట్టించుకోవడం లేదు, నాదులే లేకుండా పోయాడు. ఎన్నికల వేళ మా ఇల్లు తొక్కే నాయకులారా కోతలను తరిమి ఎన్నికల ముందు అభివృద్ధికి శ్రీకారం చుట్టి మీ చిత్తశుద్ధిని చాటుకోండి అంటూ కూడా అక్కడ ఉన్న గ్రామస్తుల్లోనే యువకులు అయితే ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది. రేగొండ మండల కేంద్రం అయిన గ్రామంలో పెద్దసార్లు పెద్ద లీడర్లు తిరుగుతున్నా కూడా ఎవరు గోడు పట్టించుకోవడం లేదంటూ ఆ యువకులు తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ఎన్నికల సమయంలోనే ఇల్లు తొక్కడానికి వస్తారు తప్ప విడిగా పట్టించుకోరు. కోతులను తరిమి ఎన్నికకు ముందు అభివృద్ధికి శ్రీకారం చుట్టండి, అప్పుడే మీకు ఓటు వేస్తామన్న రీతిలో వాళ్ళు ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది. ఊరంతా కూడా దాడుల్లో గాయాలైన బాధితులే ఉన్నారు. అటు మిరప పత్తి వరి పంటలు కూడా కోతుల చేష్టలతోటి ఇంటి వరకు రావట్లేదని వారు తమ ఆవేదన ఫ్లెక్సీ రూపంలో వెళ్ళబోసుకున్నారు. మొత్తంగా హన్మకొండ జిల్లా కమలాపురంలో సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది. మరోవైపు జయశంకర్ భూపాలపల్లి కనుక మనం గమనిస్తే అక్కడ కూడా కోతుల ఎజెండాగా పెట్టుకుని అభ్యర్థులు ప్రచార పర్వంలో మునిగి తేలుతున్నారు. రేగొండ మండలంలో సర్పంచ్ అభ్యర్థులకు ఓటర్లు డిమాండ్ చేస్తున్నారు. కోతులను తరిమితేనే ఓట్లు అడగండి, కోతులను తరిమి ఓట్లు అడగండి అంటూ డిమాండ్ చేస్తున్నారు. చౌరస్తా దగ్గర యూత్ అసోసియేషన్ పేరుతో బ్యానర్లు కట్టారు. గ్రామంలో 316 మంది ఓటర్లు అలాగే 7 అభ్యర్థులు ఉండడం జరిగింది. వీరంతా కూడా ఓటర్స్ ను అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓట్లు అడిగేందుకు వెళ్ళిన సమయంలో కోతులను తరిమి కొడితేనే ఊర్లో ఓట్లు అడగడానికి రండి అంటూ కూడా ఓటర్స్ ఒక బ్యానర్లు ఏర్పాటు చేయడం, వింత ప్రచారానికి తగ్గట్టుగా వీరు కూడా తమ ఆవేదన వెళ్ళబోసుకుంటున్నారు. ఆ విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. ఆ ఫ్లెక్సీ మీద ఏం రాసిందో ఆ రాతలు కూడా మనం గమనించవచ్చు. కోతులను తరిమి ఓట్లు అడిగేందుకు రండి, ప్రలోభాలకు లొంగి ప్రజాస్వామ్యం కూని చేయొద్దు అంటూ కూడా వారు రాసుకొచ్చారు. ఇక వజ్రాయుధం లాంటి ఓటుతో గ్రామాభివృద్ధికి బాటలు వేద్దాం, ఊరంతా దాడుల్లో గాయాలైన బాధితులే ఉన్నారు. పత్తి వరి మిరప పంటలు కోతుల చేష్టలతో ఇంటికి కూడా చేరడం లేదు. రేగొండ మండల కేంద్రమైన మా గ్రామంలో పెద్దసార్లు పెద్ద లీడర్లు తిరుగుతున్నా గోడు పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు అంటూ రాసుకొచ్చారు. మా ఓటును అమ్మేదే లేదంటూ కూడా వాళ్ళు 3 కోతులకు సంబంధించిన చెడు వినకు చెడు మాట్లాడకు అన్న విధంగా కోతులు ఉమ్మేసి ఇన్స్పైర్ యూత్ అసోసియేషన్ రేగొండ అంటూ ఆ బ్యానర్
బ్యానర్లు కట్టుకొచ్చారు. ఆ దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. ఇటు హన్మకొండ జిల్లాలో గమనించినట్లయితే చింపాంజీ ఇంకా ఎలుగు వంటి వేషాలతోటి అటు అభ్యర్థులు అయితే ఓటర్స్ ను ఆకట్టుకునే దిశగా వాళ్ళు అడుగులు వేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ 11 నామినేషన్ ఉన్న క్రమంలో అభ్యర్థుల ఈ వింత ప్రచారం ఓటర్స్ ను ఏమాత్రం తమ వైపుకు తిప్పుకుంటుంది అన్నది చూడాలి. అసలు హన్మకొండ జిల్లాలో కమలాపూర్ నేరేళ్లలో కోతుల బెడద ఈ విధంగా ఉంటే ఇటు రేగొండ మండలంలో కూడా కోతులను తరిమితేనే ఓట్లు అడగండి అంటూ కూడా యూత్ బ్యానర్స్ కడుతూ కూడా తమ ఆవేదన వెలబోసుకుంటున్న పరిస్థితి. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వేణు సిద్ధంగా ఉన్నారు. వేణుని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వేణు, చెప్పండి. అభ్యర్థులైతే సర్పంచ్ ఎన్నికల దృష్ట్యా వింత ప్రచారాలకు శ్రీకారం చుడుతున్నారు. ఓటర్స్ ను ఆకర్షించేందుకు వాళ్ళు తమ పాటలు తాము పడుతున్నారు. అసలు ఇవి ఎంతవరకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉందంటారు? ప్రస్తుత పంచాయతీ ఎన్నికలు అంటేనే లోకల్ సమస్యల మీద ప్రధానంగా అభ్యర్థులు నిలదీస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ప్రస్తుతం సర్పంచ్ అభ్యర్థులు మొదటి విడత లోపల ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 550 సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు అయిపోయి ఇక ఈ రోజుతో చివరికి ఉపసంహరణ కూడా పూర్తవుతుంది. 11 ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఈ 8 రోజుల గ్యాప్ లో పూర్తిగా గ్రామ సమస్యల మీద ప్రచారానికి వెళ్ళినటువంటి అభ్యర్థులకు పూర్తిగా డిమాండ్లు వెల్లువెత్తున్న పరిస్థితి. ప్రధాన సమస్య ప్రతి గ్రామంలోనూ కోతులు తీవ్రంగా ఇబ్బంది ఉంది. కోతులు ఇళ్లలోకి రావడం, ఇంట్లో సామాన్లను కూడా ధ్వంసం చేయడము, చిన్నపిల్లలపై దాడికి పాల్పడము, ఒంటరిగా వెళ్తున్న వ్యక్తులపై దాడులకు పాల్పడము నానా బీభత్సం సృష్టిస్తున్న పరిస్థితి. దీంతో కోతుల తీరిస్తామంటూ కూడా చాలా గ్రామాల్లో బహిరంగంగా వచ్చినటువంటి సర్పంచ్ అభ్యర్థులకు ఓటర్లు చెప్తున్న పరిస్థితి. ఇక ప్రస్తుతం కమలాపూర్ మండలంలో నేరేళ్ల గ్రామ పంచాయతీ లోపల పూర్తిగా గత 2 నెలల నుంచి కూడా పూర్తిగా కోతల గుంపులన్నీ ఇళ్ల లోపలికి వచ్చి ఇళ్లపై దాడి చేస్తున్నాయి. ఇక్కడ ఎవరు ఒంటరి కనిపిస్తే వాళ్ళపై దాడులకు పాల్పడుతున్నాయి. బెదిరించే ప్రయత్నం చేస్తే తిరిగి గుంపంతా కూడా. ఈ క్రమంలో తమ గ్రామంలో కోతుల సమస్య తీరిస్తేనే తప్పక ఓటేస్తామంటూ ఆ ఓటర్లంతా కూడా ప్రామిస్ చేయడంతో ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులు నాగలక్ష్మి అదేవిధంగా శ్రీరామ్ ఇద్దరు ఒక వినూత్న ప్రయోగం చేస్తున్నారు. ప్రస్తుతం తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో తమ అనుచరులకు అటు చింపాంజీ ఎలుగుబంటి వేషధారణ వేయడము, ఆ గ్రామంలో వచ్చినటువంటి కోతుల గుంపును తరుముతూ మేము గెలిస్తే పూర్తిగా సమస్య లేకుండా చేస్తామంటూ కూడా తిరిగి ఓటర్ల వద్ద వెళ్ళి ఉదయం మళ్ళీ 9 గంటల నుంచి ప్రచార పర్వం. ఈ విధంగా కోతుల సమస్య ప్రధాన సమస్యను తీరుస్తాం కాబట్టి తప్పకుండా ఓటేయాలంటూ ఆ ప్రచార పర్వంలో ఇద్దరు దూసుకుపోతుండడంతో గ్రామస్తులు కూడా కోతుల సమస్య తీరిస్తే చాలు, మాకు ఇంకేం అక్కర్లేదంటూ కూడా కోరుతున్న పరిస్థితి. మరోవైపు నేరేళ్ల గ్రామంలో ఈ విధంగా ఉండే అటు భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా అటు అటవీ ప్రాంతం దగ్గర ఉండడంతో అడవిలో నుంచి వచ్చినటువంటి కోతులు గ్రామాలపై పూర్తిగా దండయాత్ర చేస్తున్నాయి. 2 వర్గాల కోతులు దాడులు చేసుకుంటూ అక్కడ స్థానికులపై దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో మేము ఓటు నమ్ముకోము, ఈసారి కోతులను తరిమితే కోతుల సమస్య తీర్చి మాత్రమే మీరు మా దగ్గరికి ఓటు అడగడానికి రండి అంటూ కూడా రేగొండ మండల కేంద్రం లోపల సర్పంచ్ అభ్యర్థులకు తమ డిమాండ్ విన్నవిస్తూ ప్రధాన కూడల లోపల ఈ ఫ్లెక్సీలు అయితే పెట్టినటువంటి సిచ్యువేషన్. అక్కడ ఇన్స్పైర్ యూత్ ఆధ్వర్యం లోపల నడిచినటువంటి ఈ విధంగా కోతుల సమస్య తీర్చండి, మేము ఓట్లు అమ్ముకోము, ఓట్లకు రావాలంటే కంపల్సరీ మీరు సమస్య తీర్చాలి, కోతుల సమస్య లేకుండా చూడాలంటూ ఆ ఫ్లెక్సీలో తమ డిమాండ్ రాసి కూడా కూడలలో ప్రదర్శించారు. దీంతో ఆ గ్రామంలో దాదాపు 9 మంది అభ్యర్థులు ఈ రోజు మరొక 2 అభ్యర్థులు ఉపసంహరణకు సిద్ధంగా ఉండి తెలుస్తుంది. మరొక 7 అభ్యర్థులు పోటీలో ఉండబోతున్నారు. అంటే 7 అభ్యర్థుల లోపల ఎవరు కోతుల సమస్యను తీర్చే ప్రయత్నం చేస్తారో వాళ్ళకే ఓటేస్తామని చెప్పడంతో అభ్యర్థులంతా కూడా అయోమయంలో పడ్డ పరిస్థితి. సరే డబ్బుకు మద్యానికి లొంగము, కోతుల సమస్య తీర్చి మాత్రమే రండి అంటూ కూడా వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తుండడంతో అభ్యర్థులు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. మొత్తంగా అయితే లోకల్ వారి పంచాయతీ ఎన్నికల పోరు మాత్రం సర్పంచ్ అభ్యర్థులకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక కొత్త సమస్య. ఈ కోతుల సమస్య అనేది కూడా చాలా కీలకమైనదిగా చెప్పుకోవచ్చు. గ్రామస్తులంతా కూడా ఏకపక్షంగా కోతుల సమస్య తీర్చండి చాలు అంటూ కూడా చెప్తుండడంతో సర్పంచ్ అభ్యర్థులు ఏం చేయాలో తెలియని ఒక పరిస్థితి. మొత్తానికైతే ఒక వింత పరిస్థితి, వింత ప్రచార పరిస్థితులు కానీ అభ్యర్థులకు ఓటర్ల నుంచి ఒక వింత డిమాండ్ కూడా వెళ్ళేస్తున్న సిచ్యువేషన్. సో మొత్తంగా చూడాలి సార్, సర్పంచ్ ఎన్నికలు ప్రధానంగా కోతుల సమస్య మీదే డిపెండ్ అయిన నేపథ్యం లోపల కొన్ని చోట్ల అభ్యర్థులు ఆ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కోతులను తరిమే ప్రయత్నాలు చేస్తుంటే మరికొన్ని చోట్ల సమాధానం చెప్పలేక ఓటు అడగలేని సిచ్యువేషన్ అయితే ఉంది. ఏదేమైనా కూడా ఈసారి రసవత్తరంగా పంచాయతీ ఎన్నికలు అయితే సాగే అవకాశం అయితే కనిపిస్తోంది ప్రస్తుతం. రైట్ వేణు, థ్యాంక్ యూ.
సో అభ్యర్థుల వింత ప్రచారాలతోటి ఈసారి ఎలక్షన్స్ రసవత్రంగా సాగుతాయంటూ కూడా ప్రతినిధి వేణు ఇచ్చిన సమాచారం మేరకు అయితే అర్థమవుతుంది. మనం గమనించవచ్చు, కోతులు కుప్పలు తెప్పలుగా అక్కడ కనిపిస్తున్నాయి. ఆ విజువల్స్ గమనించవచ్చు. అయితే అభ్యర్థులు శ్రీరామ్ ఇంకా నాగలక్ష్మి కోతులను తరిమి కొట్టే విధంగా అటు ఎలుగుబంటి ఇంకా చింపాంజీ వేషాలు వేసుకుని కోతులను తరిమి కొడుతున్న దృశ్యాలు ఓటర్స్ను ఆకట్టుకుంటున్నాయి. మాకు ఓటు వేయండి, కోతుల బెడద నుంచి గ్రామాన్ని రక్షిస్తామంటూ కూడా వాళ్ళు ఓటర్లను వినూత్నంగా అభ్యర్థిస్తున్న పరిస్థితి. ఇటు రేగొండ మండలంలో కూడా వాళ్ళు వినూత్నంగా ఏర్పాట్లు చేశారు. అటు గ్రామస్తులకు సంబంధించిన యూత్ అసోసియేషన్ వాళ్ళు ఒక బ్యానర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బ్యానర్స్ పై కోతులను తరిమిన అనంతరం ఓట్లు అడగండి, మా ఓటును అమ్మేదే లేదంటూ కూడా బ్యానర్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఒకసారి వాళ్ళు ఏమన్నారో చూద్దాం. గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేసే వ్యక్తి మొదటగా గ్రామంలో ఉన్న సమస్య ఈ కోతుల వలన చిన్నపిల్లలు, పెద్దలు, వృద్ధులు, ఇంటి వద్ద ఉన్న చిన్నపిల్లలు, వృద్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇళ్ళలో ఉన్న తినుబండారాలు కానీ ఏవి కానీ కోతులు తింటూ అడ్డం వచ్చిన పిల్లలు కానీ వృద్ధులను కానీ మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. ఈ కోతులు కరవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. కావున ముందుగా సర్పంచ్ కావాలనే వ్యక్తి ముందుగా మొదటి సమస్యగా గుర్తించి గ్రామంలోని కోతులు రాకుండా వాటిని పట్టించి వేరే చోటికి అరణ్యాలకు తరలించి గ్రామ ప్రజలను మొట్టమొదటిగా చేయాలి. స్కూళ్ళలో కూడా కోతులు దాడి చేస్తూ చిన్నపిల్లలను గాయపరిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. కావున ఈ యొక్క గ్రామ పంచాయతీకి ఎన్నికయ్యే వ్యక్తి మొట్టమొదటిగా ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని కోతులను తరిమివేయాలని, లేదా ముందే కోతులను తరిమేసి సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళాలని నా యొక్క విన్నపం. నేను జెట్టి నాగలక్ష్మి సురేష్. నేను ఈ నేరెళ్ళ గ్రామ పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మా ఊరిలో ఉన్న ప్రధానమైన సమస్యలలో కోతుల బెడద ఒకటి. దాన్ని నివారించడానికి మా వంతు ప్రయత్నంగా మేము చింపాంజీ, ఎలుగుబంటి దుస్తులను సేకరించి ఈ రోజు నుంచి మా ప్రయత్నంగా మొదలు పెడుతూ కోతులను తరమడానికి మా వంతు కృషి చేస్తున్నామండి. మా ఊరిలో ఈ కోతుల వల్ల చాలా నష్టాలు జరిగాయి. పంట నష్టము, ఇంటి పైకప్పులను పీకడం, పిల్లల మీద, వృద్ధుల మీద దాడి చేయడం, వారి వల్ల చాలామంది పిల్లలకి, చాలామంది వృద్ధులకు నష్టం జరిగిందండి. రక్తాలు రావడం అవి జరిగింది. అలాంటి నష్టాలు ఇక నుంచి జరగకుండా ఈ కోతులను నివారించడానికి నేను ఈ రోజు నుంచి నా వంతు ప్రయత్నాన్ని ప్రారంభించానండి. ఈ కోతుల నివారణ పూర్తిగా నివారణ అయ్యే వరకు నా వంతు ప్రయత్నం నేను చేస్తూనే ఉంటానండి. అలాగే ఈ ఊరికి వచ్చిన ఏ సమస్యకైనా ఈ సమస్య నాకు ఉంది అని చెప్పగానే నేను వారి దగ్గరికి పోయి ఆ సమస్యను పూర్తిగా పరిష్కరిస్తానని తెలియజేస్తున్నాను. ఈ రోజు నుంచి మేము తీసుకువచ్చినట్టు ఎలుగుబంటి, చింపాంజీ దుస్తులను మా వారికి ధరించి కోతులను తరిమి కొట్టుకుంటా వాటి వెనుక వాటి చుట్టూ తిరుగుకుంటా వాటిని ఈ ఊరు నుంచి పక్క ప్రాంతానికి ఏదైనా సేఫెస్ట్ ప్లేస్కి వాటిని తరిమి కొట్టేదాకా మా వంతు ప్రయత్నంగా మేము ఈ రోజు నుంచి ఉదయం మొదలుపెట్టినప్పటి నుంచి సాయంత్రం అయ్యే వరకు కోతులను దూరం చేసుకుంటూనే ఉంటామని, ఈ రోజు నుంచి మా ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉంటామని కోరుకుంటున్నాను. కేరళలో ఉన్న మొదటి సమస్య కోతుల బెదడు. దీన్ని గ్రహించి ఒక చింపాంజీ డ్రెస్, ఎలుగుబంటి డ్రెస్ తీసుకొచ్చి మన వాళ్ళకి వేపించి దాన్ని అడవిలో పంపించడం జరిగింది. అసలు ఈ బెదడ కోసం చాలామంది మహిళలు కానీ, చాలామంది బాయ్స్ కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. చిన్నపిల్లలు స్కూల్కి పోవాలన్నా కూడా చాలా భయంకరంగా ఉన్నది. అసలు వాస్తవానికి మహిళలు బైక్ అడిగి పోవాలన్నా కూడా టిఫిన్ బాక్స్ లేకపోతే అన్నంత కాన్సెప్ట్లో ఉన్నారు. దీన్ని గ్రహించి నేను ఎలుగుబంటి డ్రెస్సులు, చింపాంజీ డ్రెస్సులు తీసుకొచ్చి ఆ కోతులను అడవికి పంపించడం జరిగింది. ఇలాంటి మొదటి సమస్య నేను చేయడం జరిగింది. ఇలాంటి నాకు మీరు అవకాశాలు ఇస్తే నేను ఇంకెన్నో చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. నమస్తే.